ఆర్గనైజర్ కక్కుర్తి పడితే దాని వల్ల వచ్చే బాధలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై. నమస్కారం అండి. ఈ పాటకి నాకు చాలా సంబంధం ఉంది సార్. నేను ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తానండి. స్కిట్లు తప్ప. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని సార్, మిస్టర్ పర్ఫెక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ని. మొన్నటికి మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో నన్నే ఈవెంట్ ఆర్గనైజర్ చేయమన్నాను, కానీ ఒప్పుకోలేదు. వీడు కదా వాళ్ళు. అందుకే ఆ దేశాలు ఈ దేశాలు కాకుండా జస్ట్ మన ఇండియాలోనే ఈవెంట్ ఆర్గనైజ్ స్టార్ట్ చేద్దామని ఈ రోజు ఇక్కడికి వచ్చానండి. ఓ మై గాడ్, అప్పుడే ఫోన్ వస్తుంది. హలో హలో వెంకీ గారండి. అవునండి, మా తాత చచ్చిపోయాడండి. అదేంటండి ఈ మధ్య మంచిగానే స్కిట్లు వేస్తున్నాను కదా. పాత స్కిట్లు చూసి ఉండొచ్చు. ఆగరా. ఓకే అండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఒక ఈవెంట్ చేయాలి సార్. పక్కా ఈ రోజు మీ ఇంట్లో ఈవినింగ్ ఈవెంట్ పక్కా చేస్తాను సార్. ఒక చిన్న విషయం సార్. ఏంటండి? మా తాతకి నాకు మా తాత తప్ప ఎవరు లేరు సార్. చచ్చిపోయిన దగ్గర నుంచి పూడ్చిపెట్టే వరకు మొత్తం నేను చూసుకుంటాను, మీకు ఎందుకండి, నో ప్రాబ్లం. ఇండియాకి వచ్చిన ఫస్ట్ ఈవెంట్ చావేంటండి? చావు అనేది శుభసూచకం. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిళ్ళు అంటే చాలా మంది పెద్దలు అన్నారు. అర్థమైందా? అలా వచ్చావా? ఓకే. అలా అడ్రస్ చెప్పండి సార్. అయోమయం అపార్ట్మెంట్స్, అమీర్పేట్, హైదరాబాద్. చలో రెడీ. ఒక్క సెకండ్. హలో నమస్కారం అండి. ఏంటి పెళ్లి చేయాలా సార్? పక్క సార్, మీ ఇంటికి వస్తున్నాం. పెళ్లి ఏంటండి? ఈ రోజు కాల్ లేదని చెప్పండి. మేనేజ్ చేద్దాం రా. ఎలా మేనేజ్ చేస్తారు? అరే మన దగ్గర ఉన్న వాళ్ళతో మేనేజ్ చేద్దాం. అంటే మీరు స్కిట్ మేనేజ్ చేసినట్టు. పక్క సార్. ఏంటి మీ వాళ్ళందరూ యూఎస్ లో ఉంటారా సార్? పెళ్లి దగ్గర నుంచి సాగనంపే వరకు మొత్తం మేము చూసుకుంటాం, మీకు ఎందుకు? హ్యాపీగా ఉండండి. అడ్రస్ చెప్పండి. అయోమయం అపార్ట్మెంట్స్, అమీర్పేట్, హైదరాబాద్. రెండు ఒక దగ్గర. ఓకే సార్, ఫిక్స్. అబ్బా నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడు మంచి రెండు బేరం మిస్ అయ్యేది. ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు రా. అంత అయోమయంగా ఉన్నది. అయ్యో తాత, 30% పోయావా తాత? ఒక్కరోజు ఆగుంటే థ్యాంక్స్ వచ్చేది కదా తాత. శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ వేసి డాన్స్ చూసి పడుకునేవాడు తాత. ఇప్పుడు అలా తాత. ఏం బాధపడకండి, మీరు చూస్తారా? ఎవ్వరు చూడరు. మీరెవరు? ఈవెంట్ ఆర్గనైజర్ వెంకీని. మీరేనా? నేనే. తొందర రావయ్యా, పెళ్లి చేయి. బాబు యుఎస్ తొందరగా వెళ్ళాలి, చాలా దూరం. హలో వెంకీ గారు, మా తాత కార్యక్రమం చేయండి. కాటికి వెళ్ళాలి, అది యుఎస్ కన్నా దూరం. ఓ పని చేద్దాం, మీ ఇద్దరికి ఓకే అంటే రెండు కార్యక్రమాలు ఒకేసారి జరిపిస్తా. ఓకేనా? ఓకే అయితే మీరు కానివ్వండి. హలో పంతులు గారు, ఎక్కడ త్వరగా రండి సార్. వచ్చేస్తున్నాను. నమస్కారం. కార్యక్రమం కానివ్వండి. నేను పెళ్లి చేయాలా చావు చేయాలి? ఇప్పుడు రెండు ఒకేసారి చేయండి. ఒకటే ఈవెంట్ అన్నావు, ఒకటే పేమెంట్ అన్నాను. మీరు చేస్తే చేయండి, లేకుంటే వెళ్ళిపోండి. ఎంత దూరం వచ్చిన తర్వాత ఎందుకు చేయకుండా ఉంటాను? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. కట్నం తీసుకోరా. మరి దరిద్రుడా, కట్టెల మీద పడుకోవాల్సిన వయసులో కట్నం గురించి మాట్లాడుకుని నువ్వు చంపేస్తాను నిన్ను. ఓం శుక్లాంగ నాయన, పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి మధ్యలో గుడ్డ పెట్టిన ఆయన. బాబు నువ్వు ఆ శవానికి గుట్ట కప్పు నాయన. అలాగే సార్. అయ్యో ఒక 2 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకోండి. ఆర్కెస్ట్రా కూడా పెట్టించాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన మధ్యకి ఒక అద్భుతమైన సింగర్ రాబోతున్నాడు. నన్ను పిలిచి మళ్ళీ ఇంకొకరిని పిలిచావా? అద్భుతమైన సింగర్ నువ్వేరా? ఈ విషయం ముందే తెలిసి ఒక 500 ఎక్కువ చెప్పుకునేవాడిని. సాంగ్. ఓకే. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో చుక్కల్లోకెక్కినాడు, చుక్కల పల్లకిలో చుక్కల్లోకెక్కినాడు తాతగాడు. చుక్కల పల్లకిలో. సింగర్ నేనే కన్ఫ్యూజ్ కావట్లేదు, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావే. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ కార్యక్రమం మళ్ళీ కాసేపట్లో మళ్ళీ చేసుకుందాం. అంటే నేను ఒక్కనే అలా నన్ను పెడతానండి. డబ్బులు తీసుకున్నావు కదా, వేరే ఆట స్టార్ట్ లేదా? సారీ. హలో ఎక్కడున్నారమ్మా? త్వరగా రండి. అలాగే బ్యాండ్ మేళం కూడా రమ్మనండి. బ్యాండ్ మేళం. పెళ్లి కొడుకు భలే ఉన్నాడే, అసలు చాలా అందగాడు. ఇంత అందగాడు ఎక్కడ నుండి వచ్చాడు? ఇక్కడ కాదు. అయ్యో బాబాయ్ గారు, మీకు అప్పుడే నూరెళ్ళు నిండిపోయాం. బాబాయ్ గారు నాకు ఉన్నాయా? డబ్బే నూరెళ్ళు ఎక్కడ?
నువ్వు ఇక్కడ ఉండి. ఓకే 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 సూపర్ 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 సార్ మిగతా కార్యక్రమం కానివ్వండి సార్. మిగతా కార్యక్రమం మొదలెడదాము. ఏంటి కాకముందే మిగతా కార్యక్రమం దరిద్రుడా సిగ్గుపడ మాకు రండి. సిగ్గు చూస్తా నాకు చచ్చిపోవాలనిపిస్తున్నారే. నువ్వు అనుకున్న కార్యక్రమం అయిపోయిన తర్వాత నువ్వు బతుకుంటావు తెలియదు రే. నాయన భజంత్రీలు వాయించండి రే. భయంత్రీలు ఆపండి. మేము కన్ఫ్యూజ్ అవుతాం. అయిపోయింది. దరిద్రులారా దేనికి దేనికి ఏది వాయిస్తున్నారా? చావు మేళం వాయిస్తారా మీరు పెళ్లికి? అక్కడే తగలడు అక్కడే తగలడి చావు మేళం వాయించండి. ఇద్దరు 7 అడుగులు అయింది నాయన. 1 2 3 4 5. దరిద్రుడా ఏం చేస్తున్నావురా నువ్వు? మీరే కదా నీ ఇద్దరు నిలబడినారు. ఆల్రెడీ కాటికి అడుగులు వేసిన వాడికి అడుగులు వేపిస్తారా నువ్వు? మనిషివా పశువా కూర్చోబెట్టాడని చెప్పి క్లారిటీ చెప్పండి. వెళ్ళి కూర్చోబెట్టు దరిద్రుడా. రే 7 అడుగులు నడిచావా? 3 వేసిన ఇంకో 3. అబ్బా నీ హైట్ కు 3 అడుగులు ఎక్కువలే పో ఎల్లు. ఆగాగు నాయనా అరుంధతి నక్షత్రం కూడా చూపించేస్తే నా పని అయిపోద్ది. అరుంధతి నక్షత్రం చూడ నాన్న ఇద్దరు కలిసి. అదే నాయన అదే అదే అరుంధతి నక్షత్రం తాతయ్య. ఏం చేస్తున్నారా నువ్వు? అరుంధతి నక్షత్రం చూపిస్తానండి. ఆల్రెడీ చుక్కల్లో కలిసిపోయినోడికి చుక్కలు చూపిస్తారా నువ్వు? నువ్వు వదలగరా నీకు దండం పెడతాను. నీ ప్రెస్టేషన్ పాడగాని క్లారిటీ మిస్ అవుతారు సార్. కూర్చోబెట్టరా. స్కిట్ లో ప్రాక్టీస్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు వీడు. ఓకే అయిపోయిందా? అయిపోయింది ఆయన. అటు పెళ్లి అయిపోయింది ఇది అయిపోయింది. ఇదిగో థ్యాంక్ యూ. సింగర్ కూర్చోండి 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 కూర్చోండి. ఆడొస్తాడు సార్. కార్యక్రమాలు అన్ని అయిపోయాయి కాబట్టి మీరు భోజనాలు చేస్తుండండి. అలోపు మా సింగర్ వచ్చి ఆర్కెస్ట్రా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒక లెజెండరీ సింగర్ రాబోతున్నాడు. టైం ఎంత అవుతుంది? 5 నిమిషాలకు 6. దరిద్రుడు 4 గంటల వరకు అన్నావు. నా కార్ అయితే 6 గంటల ముందు నేను కనపడను, 6 తర్వాత నాకేం కనపడదు. అంటే ఏంట్రా? నాకు రేసి కట్టరా. ఒక పంచ్ ఇలా ఉండవు కదా. ఓకే 1 2 అడుగులు వేస్తే చావు, 1 2 అడుగులు వేస్తే పెళ్లి. అంతే కదా. ఓకే ఎవరు ఓకే 1 2 పెళ్లి. పెళ్లి కల వచ్చేసిందే బాలా, అన్నిటిని తెచ్చేసిందే చాలా, అడవుడిగా రెడీ అవుదాం చలో జానా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా. ఈ వాయిస్ ఇక్కడ వినిపిస్తుందంటే నేను రాంగా తప్పు వచ్చేసాను సార్. ఈసారి కరెక్ట్ పాట పడుతుంది సార్. కరెక్ట్ పాట పడుతుంది. రైట్ సైడ్. ఓకే 1 2 నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చిన్నబోకుమా. చిన్న పోగంట సార్ 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 మీకు దండం పెడతా సార్. అమ్మా ఇప్పుడు కరెక్ట్ పడుతుంది సార్. ఏమనుకోకండి సార్, పెళ్లిలో ఉన్నాం కదా మనం. 1 2 పెళ్ళి సార్ కరెక్ట్ పడుతుంది. రా రెండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మకి రామయ్యకి పెళ్లి చేసేద్దాం. కరెక్ట్ కదా కరెక్ట్ కదా. ఎరా మా తాత చచ్చిపోతే వేడుకలు చేస్తావు నువ్వు, వేడుకలు చేస్తావు నువ్వు, ఈ వేడుకలు చేస్తావు నువ్వు. ఎర్రి పప్ప ఇట్లా ఎరా చావు పాటలు పాడరంటే మా తాత దగ్గర పెళ్లి పాటలు పడతారు నువ్వు, పెళ్లి పాటలు పడతావు నువ్వు. పెళ్లి పాటలు పాడరా అంటే చావు పాటలు పాడతావు సంబంధం. ఈవెంట్ అయిపోయినట్టుంది. వెరీ గుడ్. అందరూ చాలా సాటిస్ఫాక్షన్ అనుకుంటా. ఓకే మీరు ఇచ్చేది ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఆల్రెడీ మీ వాడికి ఇచ్చాం. రైట్ నువ్వేం తీసుకున్నావు? ఆయన ఇవ్వాల్సింది నాకు కదా. అవును కదా. సౌండ్ లేన పడుతున్నా అంటే బ్యాండ్ కావచ్చు, భరత్ పోతుంది. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా, టంట ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా, అదర్ర కొట్టు 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 అదర్ర కొట్టు. ఏం చేశారు? ఒళ్ళంతా ఊనం చేశారు. అయిపోయిందా? అయిపోరాదు నీ సంగతి. ఇలా నేను చెప్తా.
సో మీ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. రోజా గారు ఒకే చోట 2 ఈవెంట్స్ ని ఎలా మేనేజ్ చేస్తారనేది బాగుంది. థ్యాంక్ యూ మేడం. సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు సార్ చాలా హిలీరియస్ గా వచ్చింది అండ్ జీవన్ పాటలతోటి చాలా హిలీరియస్ గా నవ్వించాడు. చాలా బాగుంది. గుడ్.